మీ యొక్క ముత్తాతలు ఉన్నారే 60,000 మంది సగరులు కూడా వీళ్ళు తరించారు. ఈ భూమి మీద సముద్రములు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఈ 60,000 మంది స్వర్గంలో ఉంటారు దేవతా స్వరూపాల్లో. ఇది నేను వరమిస్తున్నానన్నాడు బ్రహ్మగారు. అంటే పితృదేవతలకి శాశ్వతమైనటువంటి స్వర్గలోక స్థితి కల్పించాడు భగీరథుడు. ఎవరండి? ఈ రోజు పోతే ఈ తర్వాత తరం పోతే పై తరం వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు. ఈ రోజుల్లో ఈ మాత్రం దానికి 7 తరాల దాకా జరిగిపోని ఆస్తి సంపాదించాలని ఆత్రం పడతాం మనం. తర్వాత తరం వాడు మీ ముత్తాత పేరేమిటంటే తెలియదు, తాత పేర్లే తెలియట్లేదు, ముత్తాత దాకా ఎందుకండి? మనం ఎంత సంపాదించి ఇచ్చినా మన ఫోటో కూడా తర్వాత జనరేషన్ తర్వాత ఇంట్లో ఉండదు, తీసి పాడేస్తారు. తండ్రి వరకు పెట్టడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఏమండి? అలాంటి తరాన్ని తయారు చేయకండి అయ్యా. భగీరథుడి లాంటి కుమారుడు వంశోద్ధారకులను తయారు చేయాలి. ఎప్పుడు తయారవుతారు అలాంటి వాళ్ళు? మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు. ఆ మహానుభావుడురా మీ వంశంలో నలుగురిని ఆదుకునేవాడు, ధన ధర్మాలు చేసేవాడు అని ఆచంద్రార్కం కీర్తించబడేలా ఉండాలి మన పేరు. 4 తరాలు 7 తరాలకి సరిపోయేలాగా సంపాదించినా నీ పేరు గుర్తుపెట్టుకోలేని వాళ్ళు నీ తర్వాత తరానికి సరిపోయేలాగా ఉంచి మిగతా ధనాన్ని లోక కళ్యాణానికే వినియోగించు. లోకం నిన్ను గుర్తించుకుంటుంది. లంకల గన్నవారంలో మనం ఆవిడ డొక్కా సీతమ్మ గారిని తలుచుకోవట్లేదండి. ఆవిడ చేసింది ఏమిటి? అన్నార్తులై ఎవడ ఆకలి అంటే ఆవిడ తలుచుకుంటే ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ అన్నం పెట్టేది. ఆవిడ చేసిందంత ఆ శ్రమ ఎవరు తీసుకోగలరు? ఆవిడకి ఏం పట్టింది? కానీ ఆకలి అని వస్తే నేను అన్నం పెడతాను ఒక సిక్ పెట్టి ఉంది. ఎన్ని తరాల ముందు ఆవిడ? ఇప్పటికీ అనుకుంటున్నావా లేదా? మన వాళ్ళు సంపాదించి ఇస్తే వాళ్ళు ఏమీ మనల్ని గుర్తుపెట్టుకోరు. అది లోకానికి చేస్తే లోకం మనల్ని గుర్తిస్తుంది. చల్లా సుబ్రహ్మణ్యం గారని నరేంద్రపురంలో ఉండేవారు, దత్తుడు గారు అంట ఇప్పటికీ మహానుభావుడు. ఆయన గ్రామాన్ని ఊరిని సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు ప్రజలందరినీ కూడా. ఊరికి తన సొంత డబ్బు పెట్టి కళాశాలలు కట్టించాడు, రోడ్లు వేయించాడు, వంతెనలు కట్టించాడు. ఆ ఊరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళని తన ఇంటిలో మనుషుల కింద చూసుకునేవాడు మహానుభావుడు. మీరు అడగండి, నరేంద్రపురం వెళ్ళి దత్తుడు గారంటే చెప్తారు ఎవరైనా గొప్పగా. కొత్తపేటలో కూడా చాలామందికి తెలుసు ఆయన గురించి. ఆయన పేరు గుర్తుండిపోయింది, ఊరి వాళ్ళందరూ తలుచుకుంటారు వెళ్తే, ఊరికి వెళ్తే. ఎందుకని? చేసిన పని లోకోపకారం కోసం చేసి ఈయన మహానుభావుడు మా వంశంలో పుట్టాడు అని ఎన్ని తరాల వాళ్ళు వెళ్ళిపోయినా ఆయన నిలిచిపోతాడు అలా శాశ్వతంగా. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు చెయ్యాల్సింది నీ తర్వాత తరాలు 10 తరాలకు ఇవ్వడం కాదు. ఆ వచ్చినటువంటి ధనాన్ని లోకశ్రేయస్సు కోసం వినియోగించు, అది నీకు శాశ్వతత్వాన్ని ఇస్తుంది అని భగీరథుడి యొక్క చరిత్ర మనకి చెప్తుంది. ఇలాగైనా మన పితృదేవతల్ని తలుచుకోవాలనే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం.